Praise the Lord. Thank you, my brothers and sisters. Let us read Word of God and carefully pay attention, all of you. Please come and listen Word of God and get the so many blessings and obtained from the heavens. This is assure. I give the assurance to everybody. Now let us read Galatians chapter 2. ఇక్కడ మనం చూడవలసింది గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Then after 14 years I went up again to Jerusalem with Barnabas and also took thus with me. 14 సంవత్సరములైన తర్వాత 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమును తిరిగి వెళ్ళితిని. Then after 14 years 14 సంవత్సరాల తర్వాత I went up again to Jerusalem with Barnabas to Titus. తీతుని తీసుకొని బర్నబాసును వెంట పెట్టుకొని బర్నబా తీతుకు ఈ ముగ్గురు కలిపి యెరూషలేముకి బయలుదేరారు. And I went up by revelation and communicated to them the gospel which I preach among the Galatians, but privately to those who were of reputation, lest by any means I might run or had run in vain. I went up by the revelation. ఆయన ప్రకటించిన ప్రకారంగా నేను వెళ్ళాను. By whom the visiting, by whom the revelation, అది by the God. ఆయన చెబితే నేను దేవదర్శన ప్రకారం I went up by revelation and communicated them. మరియు నేను వారితోనే మాట్లాడాను. వారితో మాట్లాడుతూ ఉన్నాను. గలతీ సంఘంలో యెరూషలేముకి వెళ్ళి యెరూషలేం వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు. దట్ గాస్పల్ అదేమిటంటే విచ్ ఐ ప్రీచ్ అమాంగ్ ద గలతియన్స్. ఈ గలతియన్లకి ఏమి చెప్తున్నానో అదే గాస్పల్ చెప్పాను. బట్ ప్రైవేట్లీ టు దోస్ హూ వర్ ఆఫ్ రెప్యుటేషన్. కాకపోతే ప్రత్యేకంగా ఎన్నికైన వారిని విశుద్ధపరిచితిని. ప్రత్యేకంగా ఎన్నికైన వారిని విశుద్ధపరిచితిని అని అంటూ ఉన్నాడు కదా. ఐ ప్రీచ్ అమాంగ్ ద జెంటైల్స్. నేను ఆ యొక్క జెంటైల్స్కి ప్రకటిస్తూ ఉన్నాను దేవుని మాటలు. దేవుని మాటలు జెంటైల్స్కి ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క అన్యజనానికి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రైవేట్లీ టు దోస్ హూ వర్ ఆఫ్ రెప్యుటేషన్, దాంట్లో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులను, ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను, కీర్తి కలిగినటువంటి ప్రత్యేకంగా ఎన్నికైన వారిని ప్రైవేట్లీ టు దోస్ హూ వర్ ఆఫ్ రెప్యుటేషన్, ప్రత్యేకంగా ఉన్నటువంటి వారిని ఎంచుకొని, ప్రత్యేకంగా అంటే దే హ్యావ్ సమ్ క్వాలిటీస్, దే హ్యావ్ సమ్ ఎలిజిబుల్స్, లెస్ట్ బై ఎనీ మీన్స్. ఎందుకంటే ఐ మైట్ రన్ ఆర్ హ్యాడ్ రన్ ఇన్, వ్యర్థమైపోతానేమో నా యొక్క పరుగులో, నేను వ్యర్థమైపోతానేమో, లెస్ట్ బై మై మీన్స్, నా యొక్క సువార్త వ్యర్థమైపోతుందేమో అని చెప్పేసి ప్రియమైన సహోదరుడా సహోదరులారా, అట్టి రీతిగా నేను మరలా ముందుకు రావటం జరిగింది. ఆ ప్రజలందరినీ కూడా ఆయత్తపరచడానికి టు ప్రీచ్ ద గాస్పెల్ టు ద ఇన్ ద జెరూసలేం. సో ఈ సెట్ అబౌట్ ద విట్నెస్ సాక్ష్యం చెబుతూ ఉన్నాడు టు ద గల్తియన్స్ what were done in the Jerusalem in the preaching of word of God. దేవుని మాటలు చెబుతున్నప్పుడు ఏం జరిగిందో వ్యర్థమైపోతానేమో అని చెప్పేసి I elected the reputation people privately and teach them. అలా చెబుతూ ఉన్నాను. Yet not even Titus who was with me, కాకపోతే నా దగ్గర being a Greek was compelled to be circumcised. ఇంకా చూసినట్లయితే నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతుడ పెట్టబడలేదు.
ఈరోజు ఎందుకు నువ్వు బలవంతం చేస్తున్నావు? వై యూ హ్యావ్ టు కంపేర్ టు ద హూ హ్యావ్ కమ్ టు జాయిన్ ఇన్ అవర్ చర్చెస్? బట్ హియర్ వర్డ్ ఆఫ్ గాడ్ సే, ఇక్కడ దేవుడి వాక్యం చెబుతూ ఉందయా, ఎట్ నాట్ ఈవెన్ టైటస్, అక్కడ తీతు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, టైటస్ ఉన్నాడు, హూ వాజ్ విత్ మీ, నాతో ఉన్నటువంటి ఆ టైటస్ బీయింగ్ ఏ గ్రీక్, ఆయన గ్రీకుడు, ఈ జెంటైల్, వాజ్ కంపెల్డ్ టు బి సర్క్యూమ్సెస్, ఆయన సున్నతి పొందడానికి బలవంత పెట్టబడలేదు. ఈరోజు నువ్వు వచ్చి రాగానే చెబుతూ ఉన్నావు, when a person came to join, but you tell to yes, now you are telling them about take the baptism, take the circumcision, take the salvation. After that you have to obtain the whole message of the God. దేవుని మాట అప్పుడు నువ్వు పొందుకుంటావు. దెన్ యూ హ్యావ్ టు లెర్న్ అంటున్నారే, కానీ ఇక్కడ ప్రభు అంటారు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, డోంట్ కంపేర్ టు ద గ్రీక్ పర్సన్, డోంట్ కంపేర్ టు ద జెంటైల్ పర్సన్. అన్యజనంగా నువ్వు బలవంతం చేయవద్దు. అండ్ దిస్ సో కాల్డ్ బికాస్ ఆఫ్ ఫాల్స్ బ్రదరన్ సీక్రెట్లీ బ్రాట్ ఇన్, whom came in by stealth to spy out of our library, which we have the Christ Jesus, they might bring us into bondage. ఎందుకంటే మనలను దాసులుగా చేసుకున్న వలనే క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్రమును వేగు చూచుటకు స్పైగా వచ్చారు. సంబడి కేమ్ యాజ్ స్పై, బికాస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దాసులుగా చేసుకున్న వలనే క్రీస్తు యేసు మనకు కలిగిన స్వాతంత్ర్యం. But this occurred because false brethren secretly brought in, వాళ్ళు వచ్చారు, రహస్యంగా వచ్చారు, స్పైగా వచ్చారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇంటూ బాండేజ్, టు whom we did not yield submission even for an hour, that the truth of the gospel might continue with you. సువార్త సత్యం ఈ మధ్య నిలిచిండినట్లు నేను వారికి ఒక గడియను లోబట్టుకు ఒప్పుకొనలేదు. ఎందుకంటే ఐ డిడ్ నాట్ యాక్సెప్ట్ దైర్ ప్రీచింగ్, నేను ఒప్పుకోలేదు వారి యొక్క మాటలకు. టు హోమ్ వీ డిడ్ నాట్ yield సబ్మిషన్, నేనైతే వాళ్ళకి సబ్మిట్ అవ్వట్లేదు, నేను వాళ్ళకి ఒప్పుకోవట్లేదు, లోబడలేదు. ఫర్ ఒక గంట వరకు అసలు ఆ టైంలో నేను ఒప్పుకోవట్లేదు. ట్రూత్ ఆఫ్ గాస్పెల్ మైట్ కంటిన్యూ విత్ యూ, కానీ నేను ప్రభువుతోనే నేను ఉంటాను. ఐ విల్ కంటిన్యూ విత్ ద లార్డ్ టు ప్రీచ్ ద గాడ్, అబౌట్ ద గాడ్. దేవుని సువార్తను తప్ప నేను వేరొకటి ప్రకటించను అని చెబుతూ ఉన్నాడు పౌలు గారు. మరి ఈరోజు నువ్వు అటువంటి గొప్ప హ్యావ్ యూ గ్రేట్ డిసిషన్, అటువంటి గొప్ప తీర్మానం తీసుకుంటావా? విచ్ కైండ్ ఆఫ్ డిసిషన్ హ్యావ్ టు టేక్ నౌ? ఎటువంటి తీర్మానం తీసుకుంటూ ఉన్నావు? సువార్త సత్యం ఈ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక గడియను లోబట్టుకు ఎన్నికైన వారు ఎంచబడిన వారు మేము ఏమీ నేర్చుకోలేదు, వారెంతటి వారైనా మాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వ్యాసము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకు ఏమీ ఉపదేశించలేదు. చూడండి, ఆయన ఇంకా అంటున్నాడు కదా, టు whom we did not yield submission to an hour, that the truth of the gospel might continue with you, but from those who seem to be something, but from those who seem to be something, whatever they were, వాళ్ళంతటి వారైనప్పటికీ కూడా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు మీ, నేను వాళ్ళని పట్టించుకోలేదు. ఎందుకంటే ఎస్ దే సెడ్ ద రాంగ్ డాక్ట్రైన్, వాళ్ళు తప్పుడు బోధిస్తూ ఉన్నారు, అసత్యము. as they said that false gospel చెప్పినప్పుడు I never listen, I never care. అందుచేతని ప్రియమైనటువంటి సహోదరుడా, ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. God shows personal
favoritism. To no man, for those who seem to be something added nothing to me. వాళ్ళంతటి వారైనా నేను పట్టించుకోవటం లేదు. వాట్ ఎవర్ దే వర్, ఇట్ మేక్ నో డిఫరెన్స్ టు మీ. వాళ్ళంతటి గొప్పవారైనా వాట్ ఎవర్ దే వర్, వాళ్ళు ఎలాంటి వారైనా ఈరోజు, ఎందుకంటే నువ్వు సత్యంలో నువ్వు నిలబడగలిగితే వాట్ ఎవర్ వాట్ దే ఆర్. కాబట్టి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు మీ. నేను అటువంటి ఖాతరు చేయను. గాడ్ షోస్ పర్సనల్ ఫేవరెటిజం టు నో మ్యాన్. ఫేవరెటిజం మనుషులు నరుని వేషం దేవుడు చూడడు. నరుని వేషం దేవుడు చూడడు. ఈరోజు నరుని వేషాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. నరుడు వేసే వేషాలు చూస్తూ ఉన్నావు. మనిషి వేసేటువంటి ఫేవరెట్గా చూస్తూ ఉన్నావు. నువ్వు వారిని యూ వాంట్ టు ప్లేస్ ఇన్ టు ద హోమన్. మనుషులు ఎందుకు నువ్వు గ్లోరీ చేస్తున్నావు, ఎందుకు ప్రజెంట్ చేస్తూ ఉన్నావు? బట్ ద హోలీ స్పిరిట్ నౌ సే బై ద Paul, Apostle Paul, yes, whatever they were, but I don't care, because they preach the false preaching, the against of the God preaching, the wrong doctrine they are preaching. అటువంటిది నేను చెప్పేటప్పుడు నేను అటు వెళ్ళను అని అంటూ ఉన్నాను కదా. బట్ ఫ్రమ్ దోస్ హూ సీమ్, ఇంకా added nothing but on the contrary, when they saw that the gospel for the uncircumcised had been committed to me, as the gospel for the circumcised was the Peter. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకే సువార్త పేతురుకి ఎలాగో అప్పగించబడినో, అలాగూ సున్నతి పొందిన వారికి బోధించుటకే నాకు అప్పగించబడినని వారు చూచినప్పుడు, సున్నతి రక్షణ పొందినటువంటి క్రైస్తవులకు పేతురు గారు వాక్యం చెప్తే, అన్య జనాంగానికి నేను వాక్యం చెప్తున్నాను. నువ్వెవరికి చెప్తున్నావు? చూడండి ఇక్కడ ఈ మాట. బట్ ఆన్ ద కాంట్రరీ, వెన్ దే సా, వాళ్ళు చూసినప్పుడు, దట్ ద గాస్పల్ ఫర్ ద అన్సర్కమ్సైజ్డ్ హ్యాడ్ బీన్ కమిటెడ్ టు మీ. చూడండి, గాస్పల్ అన్సర్కమ్సైజ్డ్ అంటే అన్య జనాంగానికి నన్ను ప్రకటించడానికి నేను కమిట్మెంట్ అయ్యాను, కమిటెడ్ టు మీ, యాజ్ ద గాస్పల్ ఫర్ ద అన్సర్కమ్సైజ్డ్ వాజ్ టు పీటర్. పేతురు గారు అయితే ఆయన సర్కమ్సైజ్డ్ పీపుల్ గాస్పల్ వేస్తే, ఎస్ హి టీచ్ ద సర్కమ్సైజ్డ్ పీపుల్, ద సాల్వేషన్ పీపుల్, the belongs to God's people. Now they are preaching, but I committed to the Gentile people, uncircumcised people. వాళ్ళకు మాత్రమే నేను వాక్యం ప్రకటిస్తాను అంటూ ఉన్నాడు. For he who worked effectively in Peter for apostleship to circumcised also worked effectively in me towards the Gentiles. చూసారా, it is very affected while he is preaching the Gentile people. All the Gentile peoples are affected by the God. దేవుని మాటలకు వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళు ప్రభావితం చేయబడ్డారు. తెలుసా, వాళ్ళు ప్రభావితం చేయబడ్డారు. కారణం ఏంటంటే పేతురు గారికి ఇటువంటిది ఇచ్చాడో, సర్కమ్సైజ్డ్ పీపుల్స్ వర్క్డ్ ఎఫెక్టివ్ ఇన్ మీ టువార్డ్స్ ద జెంటైల్స్. ఆయనకి ఎలాగైతే ఎఫెక్టివ్గా ఆయనకి ఎంత ప్రభావితం చేస్తాడో క్రైస్తవుల మధ్యలో నన్ను అన్య జనాంగంలో వాడుకొట్టుకు ఆయనను అప్పగించబడ్డాడు. When James and Cephas and John, who seemed to me pillars, perceived the grace that had been given to me, they gave me and Barnabas the right hand of fellowship, that we should go to the Gentiles and they to the circumcised. సున్నతి పొందిన వారికి బోధించుటకు పేతురుకి ఎలాగ అప్పగించబడను, అలాగూ సున్నతి పొందిన వారికి బోధించుటకే నాకు అప్పగించబడెను.
చూడండి, నీకు ఎవరికి అప్పగించబడ్డాడు? టు హోమ్ ద బెటర్, టు హోమ్ ద గివ్ ద కమిటెడ్, టు హోమ్ ద సబ్మిటెడ్ టు యూ, టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Are Gentiles, uncircumcised people, are circumcised people, are salvation people, are Christian people. To whom now preach word of God. అందుకే ఆయన క్యాఫాను, అందుకే వారు అంటూ ఉన్నారు కదా, సామర్థ్యం కలుగజేసిన దేవుడే అపోస్తులకును అన్ని జనులకు అపోస్తులకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అని వారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని కేఫా చూశాడు, యాకోబు చూశాడు, యోహాను చూస్తూ ఉన్నాడు. మేము అన్ని జనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారు అనుగ్రహించుటకు సూచనగా నాకును బర్నబాకును షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఎస్, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ చెప్పుకున్నారు. అయ్యా, కేఫా చూశాడు, పేతురు గారు యోహాను చూశారు, యాకోబు చూశారు. ఏంటి పరిచర్య? హౌ ద గ్రేట్ అండ్ డే ఆఫ్ డిస్పర్స్డ్ ఆఫ్ ద, ఎంత స్థిరంగా, ఎంత విస్తరించింది. హౌ అబ్రాడ్ ద గాస్పెల్. Well, actually, they are marveled while he grasped preaching in abroad the gospel among the Gentiles. అన్య జనాంగంలో వారిని గాస్పెల్ చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యచరిత్రే. వాళ్ళు ఈ దేవుడు ఎంచుకున్నాడు. ఎస్, ద గాడ్ ఎలెక్టెడ్ టు ప్రీచ్ ద గాడ్. సో సెలెక్ట్ చేసిన దేవుడు. ఎస్, వెన్ ద గాడ్ సెలెక్టెడ్ ద Paul, when all the peoples as now had seen at that time, as they please and glorify the God in their hearts and give the shake hands. Both of them said they one to one, as praise the Lord, thank you in the name of the Lord. వందనాలు చెప్పుకున్నారండి, వందనాలు. ఈరోజు నువ్వు అలాగూ చెబితే నీకు ఈర్ష్య, క్రైస్తవుడు కనబడితే నీకు ఈర్ష్య, పరిచర్య పెరిగితే నీకు ఈర్ష్య. ఎందుకు నీకు ఈర్ష్య? ఎందుకు నీకు భావం? ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి, వేషధారణ విడిచిపెట్టవా? నువ్వు వేషధారణ విడిచిపెట్టి ముందుకు రమ్మని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంకా చూసినట్లయితే ఇంకా ఆయన అంటూ ఉన్నాడు కదా, they desired only that we should remember the poor. వాళ్ళు డిసైడ్ అయ్యారండి, వాళ్ళకు కోరిక ఉందండి వాళ్ళకి. they desired only that we should remember poor. పేద ప్రజలకు మేము చెప్పి వాళ్ళని రైట్ చేయాలి. we want to rise from their poverty. వాళ్ళు వాక్యం నేర్చుకుంటే దేవుడు దీవిస్తాడు వాళ్ళని. the very thing which I also was eager to do, తొందరగా వెళ్ళడానికి, eager to do, urgently to do, అది చేయడానికి I will go to the poor and preach the word of God, because the all poverty peoples will be rising in the name of Jesus. కాబట్టి now when Peter had come to Antioch, I withstand him to his face because he was to be blamed. నేను అంత్యోకి వచ్చినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను అంత్యోకిలో వచ్చినప్పుడు, కేఫా అంత్యోకి వచ్చినప్పుడు అపరాధిగా ఎంచబడ్డాడు. when Peter had come to Antioch వచ్చిన, అంటే అంత్యోకి సిరియా దేశంలో దగ్గరకు వచ్చినప్పుడు I withstand him to his face. ఆయన ముఖాన్ని చూసినప్పుడు నేను అర్థం చేసుకున్నాను, he was to be blamed. ఆయన అపరాధిగా, ఆయన తప్పు చేసిన వాడిగా నాకు కనిపించాడు, ఎంచబడ్డాడు. కారణం ఏమిటంటే ఆయన అంటూ ఉన్నాడు కదా, ముఖాముఖిగా ఎదిరించింది. ఎలాగ యాకోబు యొద్ద నుండి కొందరు రాక ఉన్నపోతారు అన్యజనులతో భోజనం చేయించుండను, కానీ వారు రాగానే సొంత పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయిను. తక్కిన యూదులతో యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకునే వారు కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయిన. బర్నబా మోసపోయాడు, కానీ నేను మోసపోలేదు. ఇంకా చూసినట్లయితే
Now when Peter had come to Antioch, I withstand him to his face, because he was to be blamed. For before certain men came from James, యాకోబు దగ్గర నుంచి వచ్చినప్పుడు కొంతమంది మనుషులు ఈ వుడ్ ఈట్ విత్ ద జెంటైల్స్, వాళ్ళు అన్య జనాంగంతో భోజనాలు చేస్తూ ఉన్నారు. బట్ వెన్ దే కేమ్ హీ విత్డ్రా హిమ్సెల్ఫ్, ఆయన వెనక్కి వెళ్ళిపోయి పేతురు గారు అండ్ సెపరేటెడ్ హిమ్సెల్ఫ్, సెపరేట్ అయిపోయాడు, వాళ్ళ మధ్యలో లేచిపోయాడు. ఫెయిలింగ్ దోస్ హూ వర్ ఆఫ్ ద సర్కమ్సిషన్, ఎందుకంటే సున్నతి పొందిన ప్రజలు వచ్చారు, అక్కడికి రక్షణ పొందిన ప్రజలు వచ్చారు. వెంటనే సెపరేట్ అయిపోయి, ఇమీడియట్లీ సెపరేటెడ్ ఫ్రమ్ ద సర్కమ్సిషన్, ఫ్రమ్ దట్ ప్లేస్. ఫెయిలింగ్ బికాస్ ఫెయిలింగ్ దోస్ హూ వర్ ఆఫ్ సర్కమ్సిషన్. ఈరోజు నీ బంధువులు వచ్చారని నీ స్నేహితులు విడిచిపెడతావా? ఆత్మీయ జనాంగాన్ని విడిచిపెడతావా? నీ స్నేహితులు వచ్చారని, నీకంటే గొప్పవారు వచ్చారని, అధికారులు వచ్చారని, ఇదిగో వాళ్ళతో భోజనం చేయడానికి సిగ్గుపడుతున్నావా? ఇఫ్ యూ వాంట్ టు షేమ్, ద గాడ్ విల్ షేమ్ ఇన్ ద జడ్జిమెంట్ డే. ఆయన ఒకరోజు నిన్ను, ఇఫ్ యూ వాంట్ టు డెనీ అమాంగ్ ద పీపుల్, వన్ డే విల్ కమ్ ఇన్ ద జడ్జిమెంట్. ద లార్డ్ జీసస్ సే he did not, yes, he would be not known to me. He also deny, ఆయన కూడా నిన్ను కాదంటాడు. ఆయన కూడా నిన్ను కాదంటాడో తెలుసా? ఆయన నిన్ను వేరు చేస్తాడు, దూరం చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని మాట తెలియజేస్తూ ఉంది కదా, ఎక్కడ చూసినట్లయితే అండ్ ద రెస్ట్ ఆఫ్ చూస్ ఆల్సో ప్లే. అయితే అక్కడ యూతులు కూడా కొంతమంది హిపోక్రసీ విత్ హిమ్, ఆయనతో కూడా మాయ వేషంలో ఉన్నారు. సో దట్ ఈవెన్ బర్నబాస్ వాస్ క్యారీడ్ అవే విత్ దైర్ హిపోక్రసీ. బర్నబాస్ కూడా వాళ్ళతో పాటే మాయ వేషంలో మోసపోయాడు, క్యారీడ్ అవే విత్ దైర్ హిపోక్రసీ. But when I saw they were not straightforward about the truth of gospel, వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్లో లేనప్పుడు, దేవుని సువార్త ప్రకటించేటప్పుడు, I said to Peter before them, వాళ్ళందరూ ముందు ఆయన కోసం మాట్లాడాను. ఇఫ్ యు బీయింగ్ ఏ జూ, నీవు యూదుడుగా ఉన్నట్లయితే, నీవు యూదుడు అయితే, live in the manner of Gentiles and not as the Jews. Why do you compel Gentiles to live as Jews? నువ్వు యూదుడిగా ఉండడానికి నువ్వు ఇష్టపడలేకపోవడము, అని జలాంగానికి ఎందుకు నువ్వు ఉంటున్నావు? ఈ మాట చాలా అద్భుతంగా ఉందండి, ఇది చాలా అద్భుతంగా ఉంది. చూద్దాం ప్రియమైన సహోదరుడా, 14వ వాక్యంలో, వారు సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకోవట నేను చూచినప్పుడు అందరి ఎదుట క్యాఫాతో నేను చెప్పిన, నువ్వు యూదుడి వలే కాక అన్యజనుడి వలె ప్రవర్తించుండగా అన్యజనుడు యూదుడి వలె ప్రవర్తించవాలని ఎందుకు బలవంతం చేస్తూ ఉన్నావు? ఈరోజు చాలామంది పాస్టర్స్, చాలామంది యూదులు, చాలామంది ఇశ్రాయేలీయులు, చాలామంది మరి స్వార్థికులు, చాలామంది సేవకులు, వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు కానీ పాటించరు. ఈ యొక్క పేతురు గారు అదే పని చేస్తాడు. నువ్వు యూదుడివై ఉండి నువ్వు యూదుడి వలే లేవు. బట్ వెన్ he saw that you are not straight forward, but if you are being Jew, నువ్వు యూదుడివై ఉండి live in the manner of Gentiles, అన్య జనాంగం వైపు ఎందుకు నువ్వు, అన్య జనాంగాలాగా ఎందుకు నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు? నువ్వు యూదుడివి, ఎక్కడైనా యూదుడివే, నువ్వు ఎక్కడైనా క్రైస్తవుడివే, నువ్వు ఉద్యోగంలో ఉన్న క్రైస్తవుడివే, బయటికి వెళ్ళినా క్రైస్తవుడివే, ఏ పని చేసినా నువ్వు క్రైస్తవుడివే. కానీ అన్ని జనాంగాలకు వచ్చేసరికి అన్ని జనాంగాలుగా ఎందుకు మారిపోతూ ఉన్నావు? మరి ఎందుకు నువ్వు వై హ్యావ్ టు కంపెల్ ద జెంటైల్స్ టు టర్నింగ్ టు కన్వర్ట్ ద Jews? వాళ్ళు ఎందుకు అన్ని జనాంగానికి చెబుతూ ఉన్నావు యూదుల ఆచారాలు పాటించమని, క్రైస్తవులుగా ఉండమని ఎందుకు ప్రకటిస్తున్నావు? ఈరోజు నువ్వు ప్రకటించడమే కాదు ప్రియమైన సహోదరుడా, ప్రకటించడానికి కాదు, నువ్వు ముందు యూ షుడ్ ఫాలో కమాండ్మెంట్ ఆఫ్ ద గాడ్. దెన్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు గో అండ్ గాస్పల్ టు ద గాడ్, గాస్పల్ టు ద ఆల్ ద పీపుల్. అలాగూ లేకుండానే నీకు నచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, నువ్వు అలాగ జీవించవద్దు. హూ ఆర్ జూస్ బై నేచర్ అండ్ నాట్ సిన్నర్స్ ఆఫ్ ద జెంటిల్స్. మనము ఇంకా అంటూ ఉంటున్నాడు కదా,
మనము జన్మల యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాదు. మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడడం ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందు విశ్వాసం వలన నీతిమంతులమని తీర్చబడికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగా ఏ శరీరయు కూడా నీతిమంతులని తీర్చబడడు. కాబట్టి చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని మాటలు చెప్తూ ఉన్నారు, ఎంత అద్భుతమైన మాటలు చెప్పి ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు. నిజంగా నువ్వు యూదుడివే, నిజంగా నువ్వు పాస్టర్వే, నిజంగా నువ్వు స్వార్థకుడు అయితే మొట్టమొదటిగా నీవుగా ప్రభువుకు సమర్పించుకో. నీ ఇంటికి చెప్పు, నీ కుటుంబానికి చెప్పు, నీ జీవితాన్ని మార్చుకో. నువ్వు లోబడిపోవద్దు. డోంట్ సబ్మిషన్ టు యువర్ సెల్ఫ్, టు యువర్ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీకి నువ్వు సబ్మిషన్ అవ్వద్దు. నేనైతే అని అంటూ ఉన్నాడు కదా, నేను పడగొట్టిన వాడిని మళ్ళా కట్టిన ఎలా నన్ను నేనే అపరాధిగా కనబరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమే జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం విషయమే చచ్చిన వాడినైతే నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను. ఇప్పుడు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నాయన జీవిస్తూ ఉన్నాడు. 20వ వాక్యం చూసినట్లయితే, Now concerning the things I write to you indeed, after I went into the region Syria and Cilicia. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు నీ పరిస్థితి ఎలాగుంది, ఆలోచన చేయండి. I have been such, for I died to the law that I might like God. నేను ప్రభువు వలన మాత్రమే జీవిస్తున్నాను. I throw the law, die. నేను ధర్మశాస్త్రం ప్రకారంగా చనిపోయాను. that I might like to God. ప్రభువు వలన మాత్రమే జీవించాను. I have been crucified with Christ. నేను ప్రభువు కొరకు క్రీస్తుతో కూడా I have been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me. క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. And life which I know live in the flesh, I live by faith in the Son of God who loved me and gave himself for me. I do not set aside grace of God, for righteousness comes through the law, then Christ died in vain. ఎందుకంటే క్రీస్తు చనిపోయడం కూడా అది వ్యర్థమై నేను దేవుని కొరకు నిరర్థకం చేయను. క్రియను ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు ఒకవేళ నీతే కానీ ధర్మశాస్త్రం, ఇఫ్ ద రైచియస్నెస్ ఈజ్ బిలాంగ్స్ టు లా, then the Lord died is also vain. క్రీస్తు చనిపోవడం కూడా వ్యర్థమే కదా మరి. కాబట్టి క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ ఒక్కరూ జీవించడానికి లేదు. ఆయన యందు జీవిస్తేనే మనం, ఎందుకంటే పౌలు గారు అంటున్నారు, I crucify on the cross with the Lord. ప్రభువుతో నేను సిలువేయబడ్డాను. ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకుంటావా? ఇటువంటి డెసిజన్ నీ జీవితంలో ఉందా? ఉన్నట్లయితే పౌలు వలె నువ్వు వర్ధిల్లును గాక. దేవుడి వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.